కృపను స్వాధీనపరచుకోవాలి. రెండవది నిరాశ చాలు, బలం పొందుకోవాలి. బలము స్వాధీనపరచుకుందాం. మూడవది అస్వస్థత చాలు, స్వస్థత స్వాధీనపరచుకుందాం. హల్లెలూయా. నాలుగవది 44వ అధ్యాయం 6వ వచనం. చాలును పరిశుద్ధత స్వాధీనపరచుకుందాం. హల్లెలూయా. హేయ క్రియలు చాలును. హేయమైనటువంటి క్రియలు అంటే దేవునికి నచ్చనటువంటి కార్యాలు మన జీవితంలో లేవా? ఉన్నాయా? లేవా? ఎంత ఎట్లా అట్లా ప్రైజ్ అన్నాడు. ఆమేన్. ధైర్యంగా మీరు క్రియలు, దేవునికి దృష్టిలో భయంకరమైనటువంటి క్రియలు చాలు. ఇంకా ఈ సంవత్సరం నుండి పరిశుద్ధతను స్వాధీనపరచుకోవాలి. హల్లెలూయా. ఏం కావాలా?